నిజామాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసి ముద్దైంది. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షం పడింది. కల్లాల్లో కొనుగోలు కేంద్రాల దగ్గర ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో కొనుగోళ్ల కోసం తెచ్చిన ధాన్యం తడిసి ముద్దైంది. అకాల వర్షాలపై మరింత సమాచారం నిజామాబాద్ మార్కెట్ యార్డు నుంచి రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో శనివారం రాత్రి ఒక్కసారిగా భారీ వర్షం పడింది. దీంతో చాలా చోట్ల కళ్ళల్లో ఆరబెట్టినటువంటి ధాన్యం, కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినటువంటి ధాన్యం ఎక్కడికక్కడ తడిసి ముద్దైంది. చాలా చోట్ల కూడా రైతులు కళ్ళాల్లో ఆరబోసినటువంటి ధాన్యం తడిసిపోవడంతో వాటిని తిరిగి ఆరబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రైతులంతా కూడా. నిన్న సాయంకాలం ఒక్కసారిగా ఉన్నటువంటి వాతావరణం చల్లబడింది. ఒక్కసారిగా భారీ ఈదురుగాలులు ఇచ్చినాయి. దాంతోపాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడింది. దాదాపు గంట సేపు భారీ వర్షం పడింది. చాలా చోట్ల కూడా భారీ వర్షం నమోదైంది. నిజామాబాద్ నగరంతో పాటు అటు బాల్కొండ కాన్స్టిట్యున్సీ, ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున వర్షం పడింది. నిజామాబాద్ నగరంతో పాటు వేల్పూర్, భీమ్గల్, కమ్మర్పల్లి, అట్లాగే ఇటు నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ పరిధిలోని డిచ్పల్లి, దర్పల్లి, ఇందల్వాయి మండలాల్లోనూ భారీగా వర్షం పడింది. దీంతో కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినటువంటి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైనటువంటి నేపథ్యము. దాంతోపాటు చాలా చోట్ల కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే కొనుగోలు పూర్తయినా కూడా లారీలు అందుబాటులో లేకపోవడంతో నిజామాబాద్ జిల్లాలో కొంత ఈసారి లారీల కొరత ఉంది. దీంతో కొనుగోలు అయినటువంటి ధాన్యాన్ని కూడా రైతులే కాపాడుకునేటువంటి ఒక ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలో నిన్న ఒక్కసారిగా కురిసినటువంటి వర్షానికి అమ్ముడు పోయినటువంటి ధాన్యం కూడా తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాట్లాడదాం, ఇక్కడ ఒక పెద్ద ఉన్నది, అమ్మతో మాట్లాడదాం. రాత్రి వర్షం ఎట్లా పడ్డది, ఏంది అమ్మ? రాత్రి ఎప్పుడు పడ్డది వర్షం? రాత్రి 7:30 సున్సూరు అయింది సారు. తడిసిపోయినాయి, అడ్లు కొట్టుకుపోయినాయి, అర్ధ కొట్టుకుపోయినాయి. ఇప్పుడు మాకు ఎండ పోసుడు రాసుడు అంటే వారం రోజులు అవుతుంది. మొన్న తీసుకొచ్చి నిన్న కుప్పేసి వరకు అరిసెం పడ్డది. మరి అది నేను నేర్పుతున్నాం. ఇక ధాన్యం మీ ఏడగొంటారు సార్, కొన్నారు, ఎండ పెట్టాలి. ఇవి వారం రోజులు పడుతుంది. అలా నీళ్ళకి వెళ్ళి దేవుడు పోసుడు ఉన్నది, గడ్డ కోసుడు ఉన్నది. ధాన్యం ఇక నేర్పాలి. ఇక ఇట్లా రైతులంతా కూడా తడిసిపోయినటువంటి ధాన్యాన్ని ఆరబెట్టేటువంటి పనిలో ఉన్నారు. ఉదయం నుంచి కూడా రైతులంతా మార్కెట్ యార్డ్కు నిన్న మొన్న ధాన్యాన్ని ఏదైతే అమ్మకానికి తీసుకొచ్చిర్రో దానంతా కూడా ఎక్కడికక్కడ ఆరబెడుతున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు, ఎక్కడికక్కడ రైతులు ధాన్యం తడిసిపోయినటువంటి ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. ఉదయం నుంచి కూడా ఎండలేదు, ఇప్పుడిప్పుడే కొంత ఎండ, సూర్యుడు బయటకు వస్తున్నాడు. ఈ క్రమంలో ధాన్యాన్ని ఆరబెట్టేటువంటి పనిలో ఉన్నారు. మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి కొంత రైతులు కూడా టెన్షన్ పడుతున్నారు. మనం చూడొచ్చు, పైన ధాన్యం అంతా కూడా ఆరినట్టుగా కనిపిస్తుంది, కానీ కింద చూస్తే ఇట్లా మనకు పూర్తిగా పచ్చిగా ఉన్నటువంటి వడ్లు కనిపిస్తున్నాయి. మాట్లాడదాం. ఇక్కడ ఎప్పుడు తీసుకొచ్చారు మీరు మార్కెట్ కి? వారం రోజులు అయితే తీసుకొచ్చి ఆల్రెడీ. మరి ఎందుకు లేట్ అయింది కొనుగోలు? అమ్మాలి వాళ్ళు లేరని చెప్తున్నారు పైన అడగడం వల్ల. అమ్మాలీలు తక్కువ ఉన్నారు, అందుకనే కాటాలు తొందరగా అయితే లేవు, చేస్తామని చెప్పేసారు. నిన్న రాత్రి వర్షం వచ్చేసరికి మొత్తం తడిసిపోయింది. అన్ని కుప్పలు వల్ల కొట్టేసి మళ్ళీ ఎండ పెడుతున్నాం. ఉన్నది, ఏం చేస్తాం దానికి? మనం ఇంకా 3-4 రోజులు పడుతుంది టైం. అమ్మాలి వాళ్ళు కింద పెడతారు, మీద పెడతారు టైంకి దొరకక ఇప్పుడు వారం రోజులు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పని ఈ ఎన్ని రోజులు చేయాలి? చేసింది ఇప్పుడు 4 రోజులకు ఎండదే వాళ్ళు తీసుకోరు, కొనరు. మళ్ళీ సంచులలో కూడా మళ్ళీ ఆలోచిస్తారేమో. సంచులు కూడా నానిపోయినాయి మొత్తం తెలంగాణ తడిసిపోతున్నాయి. లేవటమంటే లేవడతలేరు. ఇవాళకి 4వ రోజు అయింది. సంచులు చూస్తే ఇట్లున్నాయి. కాంట 11 గంటల రాత్రి వరకు ఉండి చెప్పిస్తున్నాం, అయినా కానీ కాంటాలు ఇస్తలేరు మాకు. మాణిక్ బండారు తాండా విలేజ్ వాళ్ళకు. ఇప్పుడు వేరే పెద్ద కూటున్నోళ్ళకి అటే పోతున్నాయి కాంటాలు, మాకు మాత్రం రావట్లేదు. దీనికి 3-4 రోజులు కష్టపడితే కానీ కాంట రాలేదు. రాత్రి 11 గంటల వరకు ఉండి కూడా నిన్న పొద్దునైనాయి, మళ్ళీ సాయంత్రం నడిచిపోయినాయి. ఈ 6 నెలల పంట మాది ఒకసారి చూస్తున్నాం. ఇది ఈ పంట పోతుందో ఏం చేస్తుందో తెలియదు. ఆరిన తర్వాత వర్షాలు పడ్డాయి అనుకోండి, మళ్ళీ ఇంకా ఆరబెట్టాలా, మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ ఇంకా వర్షం పడితే మళ్ళీ ఆరబెట్టాలా. ఇట్లా నడుస్తుంది. మా బాధలు ఇట్లా ఉన్నాయి. ఇవి ఇంతగానం చెమటలు ఉన్నాయి చూడు. పొద్దుగల పూటలు ఇంత చెమటలు వస్తున్నాయి. రాత్రి వర్షం పడ్డది. మొత్తానికి కంప్లీట్ తడిచిపోయినాయి. మొత్తానికి అసలు నీళ్ళు అయిపోయినాయి. అవి ఎట్లా మరి ఇప్పుడు? అవి ఎట్లా కొంటారా, ఏం చేస్తారో తెలియదు. ఇంకా గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటారా మరి? ఆ రైస్ మిల్లకు పోయిన తర్వాత 4 కిలోలు కట్ అంటారా, 3 కిలోలు కట్ అంటారా, ఏమంటాడో ఏం తెలియదు. మరి లేట్ అవుతుంది ఇంత ఏం చెప్తున్నారు ఆఫీసర్లు? ఈ అసలు లారీలు లేవు, అమాలి లేరు, ఏం లేరు, అసలు లేరు. అస్తురు అంటారు, బయట పంపించేస్తున్నారు అమాలిని.
ఏం లేదు. ఇట్లా మరి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ ఇవాళ రేపు కూడా వర్షాలు ఉన్నాయి అంటున్నారు, ఎట్లా చేస్తారు మరి? ఈ వర్షాలు పడుతున్నాయంటే ఏం చేద్దాం, భరించాలి తప్పదిగా. ఇక మన చేతులు లేదు, పట్టాలు లేవు, కప్పుదామంటే ఏమి లేవు. ఈ పరిస్థితి గంజి పరిస్థితి ఇది. చాలా ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా నడుస్తుంది ఇది. ఇక్కడ మొత్తం దారుణంగా, మరీ దారుణంగా చూస్తే అసలు ఇక్కడ కొంచెం బాగున్నాయి, కానీ అక్కడ చూస్తే మొత్తం వడ్లను చూస్తేనే మీరు లాస్ట్ చూస్తే అసలు ఈ వడ్ల ఏంటి అని అనుకుంటారు, అంత ఘోరంగా ఉన్నది. ఆనవాడి అట్లన్నీ కొట్టుకపోతున్నాయి సార్. మేము 6 నెలలు కష్టపడి, మేము ఇంత కష్టపడి మేము నోట్లకు వచ్చిన పంట మేము లాస్ అవుతున్నాము. మేము ఎంత బాధపడుతున్నామో, ఇట్టుకొక్క నీళ్లు తాగుతున్నాము. ఆమాలోళ్ళు రాకొచ్చిర్రు, కాట వేయకొచ్చిర్రు. ఇప్పుడు 4-5 వద్దులే, మేము కష్టపడబట్టి మళ్ళీ నీళ్ళలో పోసినట్టే. ఇప్పుడు నీళ్ళ వడ్లు నానిపోయినాయి కదమ్మా, ఆరుతాయి, ఎన్ని రోజులు పడుతుంది? 4 రోజులు పడుతుంది. ఇక ఏమో మరి కొంటారు, మరి ఏమంటారు. ఉన్న పైసలన్నీ అందులోనే పెట్టినాము. రోగాలు అది ఇది వేసి నుంచి అందులోకే తిరుగుడు. మాకు రూపాయి పని లేదు, వీటి మీదనే ఆధారపడు. ఇక మేము ఎట్లా బతకాలో ఏం కథ. శనివారం కురిసినటువంటి వర్షం అయితే నిజామాబాద్ జిల్లా రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా వరి రైతులు అయితే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వర్షాలు మరో 2 రోజుల పాటు ఉంటాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో రైతులు కూడా కొంత టెన్షన్ పడుతున్నారు. కొనుగోలు వేగవంతం చేయాలా, హమాలీలు లారీలను వెంటనే ఏర్పాటు చేసి వెంటనే కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసి తమను ఆదుకోవాలన్నటువంటి డిమాండ్ అయితే నిజామాబాద్ రైతులు వినిపిస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా.